రైట్ ఇక బులెటిన్ లో వివరాలు చూద్దాం. ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు. బీజేపీలో వారసత్వ రాజకీయాలకు అవకాశం ఉండదన్నారు పవన్. కష్టపడి పనిచేసిన వారికి మాత్రమే పదవులు వర్తిస్తాయన్నారు. బీజేపీలో సుష్మా స్వరాజ్ తర్వాత రేఖా గుప్తాకు ఢిల్లీ సీఎం పదవి దక్కడం గొప్ప విషయమన్నారు. హస్తినాలో 27 ఏళ్ల తర్వాత బీజేపీకి చారిత్రాత్మక విజయం దక్కిందంటున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ఎన్డీఏ కూటమిలో భాగంగా ఈ రోజు ఒక మహిళ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తే ఎలా చూస్తారు సార్? అంటే మన బీజేపీ పార్టీ ప్రత్యేకించి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కుటుంబ నేపథ్యానికి సంబంధం లేకుండా వంశపరంపర కాకుండా కష్టపడి పని చేస్తే ఏ స్థాయికి ఎదుగుతారనేది ఇది చాలా గొప్ప ఉదాహరణ. దట్టు సుష్మా స్వరాజ్ గారి తర్వాత రావటం నిజంగా చాలా ఆనందం అనిపించింది. ఒక 27 సంవత్సరాల తర్వాత వచ్చిన ఒక చారిత్రాత్మక విజయంగా చూస్తుంది. సార్, ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ రోజు మీతో ముఖ్యంగా ఈ రోజు ప్రమాణ స్వీకారానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రావడము అసలు ఇది ఒక మహిళా శక్తికి నిదర్శనము. ఎన్డీఏ కూటమిలో తొలి మహిళా ముఖ్యమంత్రికి ఇక్కడికి ప్రమాణ స్వీకారానికి చాలా ఆనందంగా ఉంది అంటూ కూడా తెలియజేశారు. దిస్ ఇస్ కళా కెమెరామెన్ ధర్మతో ఢిల్లీ.